ఒకసారి ఆలోచించండి, దేవుడు మనుషులకు పిల్లలను ఎందుకిచ్చాడు? మన వంశం కొనసాగించడానికేనా? బైబిల్ దీనికి ఒక అందమైన ఉద్దేశం తెలియజేస్తుంది. కీర్తనలు 127:3 ఇలా చెబుతుంది, ఇదిగో కుమారులు దేవుడిచ్చు స్వాస్థ్యము అని. అంటే పిల్లలు కేవలం మన జీవితంలోనికి వచ్చిన వారు కాదు, దేవుడు మనకు అప్పగించిన ఒక బహుమానం. ఆదికాండము 1:28లో దేవుడు ఇలా చెబుతున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని. కాబట్టి పిల్లలను కనడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యతే కాదు, వారిని ప్రేమించడం, వారికి మంచి మార్గంను చూపించడం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మార్గంలో నడవడం నేర్పించడం. ద్వితీయోపదేశ కాండము 6:7 ఇలా సెలవిస్తా ఉంది, మన పిల్లలకు దేవుని మాటలు బోధించమని చెబుతా ఉంది. కాబట్టి నీ బిడ్డలు కేవలం నీ కుటుంబానికి చెందిన వారిగా చూడకు, దేవుడు నీకు అప్పగించిన ఒక గొప్ప బహుమతిగా, ఒక మంచి జీవితంగా చూడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.